ఈరోజు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న మనం, యేసుని వెంబడిస్తున్న మనం, యేసుతో కలిసి జీవించాలనుకుంటున్న మనం, యేసులో ఉన్నప్పుడు, యేసుతో ఉన్నప్పుడు, యేసు కొరకు ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు వస్తున్న ఆటుపోటుల నుంచి, వస్తున్న శ్రమల్లో నుండి మనం ఎలా గట్టెక్కాలి, ఎలా బయటపడాలి, ఎలా శ్రమలను తాళి మనం ముందుకు వెళ్ళాలో బైబిల్లో రాయబడిన సంగతులను ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మనకు ఆ సంఘటనలు ఎంతగానో బలాన్ని ఇస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మీకు తెలుసు, ప్రపంచం అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని ఈస్టర్గా దీన్ని పురస్కరించుకొని ప్రభు మరణ వార్తను ఆయా ప్రాంతాలలో క్రైస్తవులు చెబుతున్న వైను మనం గమనించగలం. ఉదయకాలంలో మనం కూడా దాని కొరకు మాట్లాడుకున్న పరిస్థితి మనం గమనించగలం. ఆ యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ, ఆ మరణ త్యాగాలు మనం ఆలోచిస్తున్నప్పుడు, ఆయన మన కొరకు పడిన ఆ పాటలు, మన కొరకు పడిన ఆ కష్టాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు మానవుడు మన కొరకు ఎంతో కష్టపడ్డాడని మనకు అర్థమవుతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఆయన జీవితంలోనికి మనం తొంగి చూస్తూ ఉన్నప్పుడు ఆయన పడిన ఆ కష్టాలలో నా అనుకున్న వారే ఆయనకి ఏమాత్రం సహాయం చేయకుండా, నా అనుకున్న వారే ఆయన ఎడల ఎంతో కృతజ్ఞత కలిగి జీవించవలసిన నా అనుకున్న వారే ఆయనకు ఆ రోజు ఎలాంటి సహాయం చేయకుండా శ్రమంలో ఆయన ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ సంఘటనలు మనం ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి జీవితం అయ్యో అనిపిస్తుంటుంది మనకు. యేసు జీవితాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. యేసుక్రీస్తు వారితో ఆయన చేసిన 3.5 సేవా జీవిత కాలంలో సుమారుగా 12 మంది ఆయనతో ఎప్పుడు తిరుగుతూనే ఉన్నారు. ఈ 12 మంది యేసు బోధలు విన్నారు. ఈ 12 మంది యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ బోధలు అనేకులకు ప్రకటించారు. యేసు చెప్పిన అధికారాన్ని బట్టి అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాల పాటు తిరిగి ఆయన పెట్టిన ఆహారాన్ని తిన్నారు. ఆయన మహత్యాన్ని కల్లారా చూసిన శిష్యులు ఆయన శ్రమంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో చూస్తే నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి. నిజంగా వారి శిష్యులనే అనిపిస్తూ ఉంటుంది మనకు. వాళ్ళు ఆయన ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా వ్యవహరించారో మనం ఆలోచిస్తూ బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారి శ్రమలలో శిష్యుల యొక్క స్పందన ఎలా ఉంది అని బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు, ఏంటి ఆయనతో తిరిగిన వారే ఇలా ప్రవర్తించారేంటి అని మనకు అనిపిస్తుంటుందండి. అంటే యేసుతో తిరిగిన వారి స్పందన ఎలా ఉంటే, యేసు ఎవరో మనకు నిజంగా తెలియదు, ఆయన చూడలేదు, ఆయన గొప్పవాడంట, బైబిల్లో ఉన్న సంగతులు గొప్పవంట అని తెలుసుకొని ఆయన గొప్పవాడిని నమ్ముకుని తిరుగుతున్న మనస్పందన ఎలా ఉందో మనం ఆలోచించగలిగితే నిజంగా ఆ రోజు వాళ్ళు చేసిన ఆ విధానం చూస్తున్నప్పుడు మనకు నిజంగా బాధ అనిపిస్తుంటుందండి. యేసుక్రీస్తు వారు శ్రమంలో ఉన్నప్పుడు శిష్యులు ఎలా స్పందించారో కొన్ని విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంటుందండి. ఎలా స్పందించారు చెప్పనా? శిష్యులు అంటే ఎలా స్పందించారు? ఒక 3 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఎలా స్పందించారంటే, వాళ్ళు సొంత శక్తి మీద ఆధారపడిపోయారండి. వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడ్డారు. ఏం జరిగింది అని మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచించగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఈ రాత్రి నా విషయమై మీరందరూ ఏమవుతారు? అభ్యంతర పడతారు. అంటే ఏం చెప్తున్నారు చెప్పనా? ఈ రాత్రి నా విషయమే మీరు అభ్యంతర పడతారు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అసలు యేసుక్రీస్తుని మేము ఎందుకు నమ్ముకున్నామా అని మీరు బాధపడతారు ఈ రాత్రి. అది నమ్ముకోపోయినా బాగున్ను అని మీరు బాధపడతారు ఈ రాత్రి అని యేసుక్రీస్తు వారు వారితో అన్నప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారో చూడండి. వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు? 33వ వచనం. అందుకు పేతురు, నీ విషయమై ఈ మిగతా 11 మంది అభ్యంతర పడితే పడ్డారు కానీ, ఎందుకు నమ్ముకున్నామని బాధపడితే బాధపడ్డారు కానీ, నేను మాత్రం ఏం చేయను? అసలు అభ్యంతరం పడను. నేను అసలు అభ్యంతరం పడండి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని నీకు శ్రమలు వచ్చినా నీ పక్కనే ఉంటాను నేను అంటున్నాడు. ఎవరు? పేతురు. అంటే అన్నాడు, ఏమన్నాడు? మిగతా ఈ 11 మంది ఎలా పోతారు నాకు తెలియదు కానీ నేను మాత్రం ఏం చేయను? ఒక మాట చెప్ప, ఏడు ఈ 11 మంది పొద్దున పెట్టాన్ని నేనేంటో నీకు తెలీదా? నేనేంటో నీకు తెలీదా? నా కోసం ఏమనుకుంటున్నావు? ఎవరు అభ్యంతర పడినా నేనేం చేయను? అభ్యంతర పడను. ఏమిటి నాకు అర్థంగా అడుగుతున్నాను. ఇప్పుడు దేవుడు వచ్చి వెంకటేష్ దగ్గరికి వచ్చి, వెంకటేష్ నువ్వు ఖచ్చితంగా అభ్యంతర పడతావయ్యా అని వెంకటేష్ చెప్పాడు దేవుడు.
చెప్పాడు అంటే వెంకటేష్ ఖచ్చితంగా ఏమవుతాడు? ఇప్పుడు వెంకటేష్ ఏమనుకుంటున్నావు దేవనన్నే, నువ్వంటే మాత్రం భర్త అనుకుంటున్నావా అనొచ్చా? ఆయన చెప్పాడంటే కన్ఫర్మ్. ఇప్పుడు యేసుక్రీస్తు వారే, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే పేతురు ఆ విషయంలో అభ్యంతర పడతావా అని యేసే చెప్తున్నప్పుడు ఆయన అన్నాడంటే ఖచ్చితంగా నేను అభ్యంతర పడతానేమో, దేవాలని అభ్యంతర పడకుండా ఉండేలాగా నాకు సహాయం చేయవా, నా కొరకు ప్రార్థన చేయవా అని ఆయన మీద ఆధారపడవలసింది పోయి పేతురు ఏమన్నాడు, నేను అసలు ఏమో అభ్యంతర పడని పేతురు దేవుడి మీద కన్నా ప్రభు మీద కన్నా తన మీద తను ఏం చేసుకుంటున్నాడు, ఆధారపడిపోతున్నాడు. ఏంటి ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మన మీద మనం ఆధారపడ్డామా కొద్ది రోజులు బాగున్నా తర్వాత పడతాం. నీ మీద నువ్వు ఆధారపడకూడదు, ఇతరులు ఏదో చేస్తారని ఇతరుల మీద నువ్వు ఆధారపడకూడదు. ఎప్పుడైనా మనం ఆధారపడవలసి వస్తే అది ఖచ్చితంగా దేవుని మీద తప్ప మనం ఎవరి మీద ఆధారపడకూడదు. దీన్నే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు, ఇంకా గట్టిగా ఓవర్ కాన్ఫిడెన్స్. ఎలా పదం, ఇది మరీ ఓవర్ అయిపోతున్నాడు అంటారు చూడు. పేతురు ఓవర్ అయిపోతున్నాడు. ఎంత ఓవర్ అయిపోతున్నాడు అంటే, దేవా నేను పడ్డ దేవా అంటే ఓకే, వీళ్ళే కాదు దేవా అని మిగతా అందరూ చూపుతున్నాడు. పైగా పేతురు ఎంత మాట చెప్పినా నువ్వు అభ్యంతర పడతావా అంటే ఏమన్నా చెప్పిన కింద మాట్లాడుతుంది ఏమంటుండే, అతను చూచి నువ్వు అబద్ధం కూడా చెప్తావా అన్నాడు. నువ్వు ఏమాడతావు, అబద్ధం కూడా ఆడతావు. అప్పుడు ఆయన ఏమంటాడు, చూచి నేను చచ్చాను చచ్చిపోతాను కానీ నీకోసం నేనేమన్నాను. ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి, నువ్వు అభ్యంతరం పడతావన్నాడు దేవుడు అంటే ఖచ్చితంగా పడతాడు, అభ్యంతరం పడతాడు. నువ్వు అబద్ధం ఆడతావు అన్నాడు ఖచ్చితంగా పడతాడు. ఆయన అన్నాడంటే ఖచ్చితండి, ఆయన అన్నాడంటే అది ఖచ్చితం. అప్పుడు పేతురు దేవుడి మీద ఆధారపడి అభ్యంతరం పడకుండా ఉండాలి, దేవుడి మీద ఆధారపడి అబద్ధం ఆడకుండా ఉండాలి. కానీ పేతురు ఆ సమయంలో ఏం చేయలేకపోతున్నాడు, దేవుడి మీద ఆధారపడలేకపోతున్నాడు. ఎందుకంటే నేనేమనుకుంటున్నాను, 3.5 సంవత్సరాలు ఎందుకు తిరిగి మాట్లాడి అండి, ప్రారంభం నుంచి ఉన్నానండి, ఆయన బోధనని విన్నానండి, ఆయన నాకు అధికారం ఇచ్చారండి, అద్భుతాలు చేశానండి అంటే సహజంగా ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళకి వస్తుంది ఏముంటుంది, సంఘానికి దోపు అంటే తెలియకుండానే మన మీద మనం ఏమైపోతుంటాం, ఆధారపడిపోతుంటాం. అలా మన మీద మనం ఆధారపడితే జరిగే నష్టం ఏంటయ్యా అంటే, జరిగే నష్టం ఏంటి, పేతురు నిజంగానే అభ్యంతర పడ్డాడు, పేతురు నిజంగానే వాడాడు, అబద్ధం ఆడాడు. నేను అంటాను, ఆ రోజు పేతురు దేవుడి మీద ఆధారపడి ఉంటే పేతురు అభ్యంతరం పడేవాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు. ఒక మాటలో చెప్పాలంటే శ్రమల్లో వేస్తున్నాడు కాస్తంత కూడా పేతురు శ్రమల్లో వేసి ఏం చేయలేకపోయాడు, సహాయం చేయలేకపోయాడు. ఆయనతో ఎన్నో మేలు పొందాడు. సంఘానికి పెద్ద దిక్కని ప్రభు వల్ల ఇంకే వచ్చింది, పేతురు పేరు వచ్చింది ఎవరి వల్ల, ప్రభు వల్లే పేరు వచ్చింది. ప్రభు వల్ల పేరు సంపాదించాడు, ప్రభు వల్ల అద్భుతాలు చేయగలిగాడు, ప్రభు వల్ల అన్ని చేయగలిగాడు. కానీ ప్రభుకు మాత్రం ఏం చేయలేకపోయాడు, సహాయం చేయలేకపోయాడు. ఆయన శ్రమంలో ఉన్నాడు. ఆ సమయంలో అంటే సహజంగా ఎంత గొప్పడైనా సరే బాధల్లో ఎవరైనా తోడుంటే బాగుంది అనుకుంటాడండి. ఆయనకున్నది ఎంతమంది, 12 మంది. ఆ 12 మందిలో పెద్దోడు ఏం చేసాడు, దెబ్బేసాడు. వాళ్ళు పేతులు దెబ్బేసాడు. మిగతా 11 మంది ఏమంటారు చూడండి, వాళ్ళు తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతుందండి. మిగతా 11 మంది ఏం మాట్లాడుతున్నారు, అదే ప్రకారం పేతులు ఎలాగైతే మాట్లాడతాడో మిగతా 11 మంది కూడా అంటున్నాడు. మాత్రం ఏమాడు, అభ్యంతరం పడవు అంటే ఆయన చెప్పిన తర్వాత కూడా అడవా. ఆయన పడతామంటే పడతాం, ఆయన లేస్తామంటే లేస్తాం, ఎందుకంటే ఆయన చెప్పాడంటే సత్యం. కానీ పేతురుతో ఈ 11 మంది ప్రభుతో ఉన్నా కూడా ప్రభు మీద ఏం చేయలేకపోతున్నారు. ఇందు మూలంగా నేను ఏం చెప్పాలన్నా, ప్రభుతో ఉన్నవాడే ప్రభు మీద ఆధారపడలేకపోతే అసలు ప్రభుని ఏ రోజు మనం ఎలా చూడలేదు. ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఆయన ఎలా బతుకుడో తెలియదు. రాయబడిన గ్రంథాన్ని బట్టి మనం ఏమవుతాం, దేవుడు మన చేత అద్భుతాలు చేయించలేదు, మన చేత ఆశ్చర్యకార్యాలు చేయించలేదు. ప్రభుని చూసే ఆ యోగం కూడా మనకు లేదు. ప్రభుతో ఉన్నవాడే ప్రభు సమయంలో ఉంటే విడిచిపెట్టి ఆయనకి సహాయం చేయకుండా ప్రభు మీద ఆధారపడలేకపోయాడు. మన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీకు ఎన్ని ఇబ్బందులు కానీ ఎన్ని శ్రమలు కానీ ప్రభు లేకుండా, ప్రార్థన లేకుండా ఏ పని నువ్వు చేయడానికి ప్రయత్నం చేయవు. ఇంకా డబ్బులున్నా లేకపోయినా, సగం మనకు డబ్బులు అనుకోండి, సమస్య వచ్చిన డబ్బులు అనుకోండి, డబ్బులు లేదు హాస్పిటల్కి వెళ్ళిపోతామని మన మీద డబ్బుల మీద మనం ఆధారపడుతూ ఉంటాం. ఇక డబ్బులున్నా లేకపోయినా, నీ పెద్దవారు తెలిసినా తెలియకపోయినా, నీ పరిస్థితి బాగున్నా బాగోకపోయినా, నువ్వు ఎప్పుడు లేచిన వెంటనే ప్రభుతో మాట్లాడి ప్రభు మీద ఆధారపడి ముందుకు మనం వెళ్ళిపోతుంటారు. పేతురు లాంటి దిక్కు లేదు, దేవుడి మీద ఆధారలేకపోయాడు, దేవుడిని విడిచిపెట్టు వెళ్ళిపోయాడు. ప్రభు ఎవరు తెలియదని ముమ్మారు ఏమయ్యాడు, అబద్ధం.
అంటే ప్రభు పేతురు లాంటి పడిపోయాడంటే నువ్వు నేను పట్టం పెద్ద పనా అంటే పేతురు గొప్పడం మన గొప్పడం పేతురే గొప్పడండి. పేతురే పడిపోయాడు అంటే మనం కూడా ఖచ్చితంగా పడిపోతాం. మనం కూడా ఖచ్చితంగా పడిపోతాం మరి మనం కూడా ఖచ్చితంగా పడిపోతాం కనుక పడిపోకుండా ఉండేలా ఎప్పుడు ప్రభు మీద ఏం చేయమా ఆధారపడదు. దేవా నేను పడిపోతాను, ఎందుకంటే పాపం కదా. పేతురే పడిపోయి దేవా నేను పడిపోతాను, దేవా నాకు నేను పడకుండా ఉండడానికి దేవా సహాయం చేయవా అని మనం ఎల్లప్పుడూ మన దేవునికి దగ్గరగా ఉంటూ ఆయన సహవాసంలో ఉంటూ ప్రార్థనాపూర్వకంగా ప్రతి పని మనం జరిగిస్తుండాలి. అపొస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతూ కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు ఏం చేయాలి? ఈ రోజు నువ్వు బాగుండొచ్చు, ఈ రోజు నువ్వు నిలబడొచ్చు, నేను కాదన్నా ఈ రోజు నిలబడొచ్చు, కానీ రేపు నువ్వు ఖచ్చితంగా అయిపోతావు, పడిపోతావు. రేపు పడిపోతావు కనుక రేపు పడకుండా ఉండడానికి ఈ రోజు నుంచి నువ్వు దేవుడి మీద ఏం చేయాలి? నీ పని ఆధారపడి మనుషులు మాత్రం మనం ఎంత మాత్రం చెప్పండి, మానవ మాత్రుడు. నీ పని బాగున్నా బాగుపోయినా, నీ పని సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా, నీ పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు దేవుడి మీద మాత్రమే ఆధారపడిపోతుంటే ఖచ్చితంగా దేవుడికి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆ రోజు పేతురు కూడా దేవుడు సహాయం చేయగలడు. పేతురు ఎవరి మీద ఆధారపడి ఉంటే? దేవుడి మీద ఆధారపడి. కానీ ఆ రోజు పేతురు ఎవరి మీద ఆధారపడలేదు? శిష్యులు ఎవరి మీద ఆధారపడలేదు? దేవుడి మీద, స్వశక్తి మీద ఆధారపడ్డారంట. నేను అంటాను, నువ్వు ఏ పని చేసినా నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ సొంత శక్తి మీద, నీ సొంత జ్ఞానం మీద, నీ సొంత డబ్బు మీద, నీ సొంత తెలివితేటల మీద ఏం చేయకూడదు? ఆధారపడకూడదు. అది సక్సెస్ అవుతున్నట్లు ఉంటుంది, నువ్వు సక్సెస్ కాదు. నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా దేవుడి మీద మాత్రమే ఆధారపడాలి. శ్రమల్లో శిష్యుల యొక్క స్పందన ఎలా ఉందో మనం ఆలోచిస్తున్నప్పుడు స్వశక్తి మీద ఆధారపడ్డారు. పేతురు అబద్ధం ఆడాడు. పేతురు ఏమైపోయాడు? అభ్యంతరపడ్డాడు. కనుక శ్రమలో శిష్యుల స్పందన ఎలా ఉందో మనం ఆలోచిస్తున్నప్పుడు స్వశక్తి మీద ఆధారపడ్డారు కనుకనే పడిపోయారు. దేవుని శక్తి మీద ఆధారపడి ఉంటే నిలబడేవాళ్ళు ఖచ్చితంగా దేవునికి ఏం చేసేవాడు? అవసరమైతే సహాయం చేసేవాళ్ళు. ఇంకా స్పందన ఎలా ఉంది ఆ సమయంలో, ఇంకా ఎలా ఉందని మనం ఆలోచించుకుంటూ మనం బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం పరిశీలన చేయగలిగితే, ఆ సమయంలో అప్పటికైనా బాధలో ఉన్నాడు, చాలా వేదంలో ఉన్నాడు. కొన్ని గంటల్లో ఆయనకి ఏమెక్కిస్తారు? సిలువెక్కిస్తారు. ఆ చివరి గడిలో, ఆ చివరి సమయాల్లో ఆయన శిష్యుని కోరుకుంటున్నాడు. కానీ వాడు ఎలా స్పందిస్తారు చెప్పనా? నిద్రమత్తులు ఉన్నారండి ఆ టైంలో. ఆయన ఏమో బాధలో ఉన్నాడు, వీళ్ళలో ఉన్నారు నిద్రమత్తులు ఉన్నాడు. ఇప్పుడు ఈ నిద్రమత్తులో ఉన్న వీళ్ళతో ఆయన ఏం చెప్తున్నాడంటే నా కొరకు ఏం చేయదు, నా కొరకు ప్రార్థన చేయాలని అడుగుతున్నాడు. ఏంటి ఆ 12 మంది కొరకు ఆయన చాలా సార్లు చాలా చేసి ఉంటాడు, అవును కదా? ఆయనతో తిరిగిన 3.5 సంవత్సరాల పాటు యేసు వాళ్ళకి ఏం పెట్టాడు? ఆహారం పెట్టాడు, వాళ్ళ ఇబ్బందులు తీర్చాడు, వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేశాడు. వాళ్ళకున్న ప్రతి సమస్యని ప్రభువే 3.5 సంవత్సరాల పాటు తీరిస్తే ఆ ప్రభు వాళ్ళు ఏమడుగుతున్నాడు? నా కొరకు ఈ చివరి క్షణాల్లో ప్రార్థన చేయదు అని అడిగాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? బాగా తిన్నారా? ఆయన పెట్టినవి ఏం చేస్తున్నారు చూడండి, ఏం చేస్తారు? 38 వస్తున్నాం. అదే మత స్వార్థ 38 వస్తున్నాం. అప్పుడు యేసు మరణమగునంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ అర్థం నుండి తొలగించమని ఆయనను నీ ఇష్ట ప్రకారమే కానీ అని ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇంతే మెలుకుగా నా కోసం కొద్దిసేపు మెలుకుంటారా, నా కోసం కొద్దిసేపు మెలుకుని నా కొరకు ప్రార్థన చేయాలని శ్రమంలో యేసు అడుగుతూ ఉంటే ఆ సమయంలో యేసుకు ఆసరాగా ఉండి యేసుకు వాళ్ళు సహాయం చేయవలసింది పోయి, యేసు కొరకు వాళ్ళు ప్రార్థన చేయవలసింది పోయి, కనీసం యేసు చెప్పిన మాటను కూడా వాళ్ళు జరిగించకుండా ఏం చేస్తారు? నిద్రపోతున్నారంట. ఒక మాటలో చెప్పాలంటే శిష్యులు ఆ సమయంలో కృతజ్ఞత కలిగి ఉన్నారా? కృతజ్ఞహీనులుగా ఉన్నారా? కృతజ్ఞత లేదండి. ఏమైనా శిష్యులను గొప్పలు అనుకుంటున్నారా? అందులో ఒకరిద్దరు గొప్పవారు కనబడుతున్నా అందులో సుమారు 7 ఉంటారండి జాలర్లు. 12 మందిలో 7 ఎవరు? జాలర్లు. వాళ్ళ కొరకు రాయబడిన పనులు చెప్పిన విద్య లేని పామరు. ఏ స్థాయి లేని వారికి ఆయన స్థాయినిచ్చి వెనకాల తిప్పుకొని కావలసిన సౌకర్యాలు ఇచ్చి, అద్భుతాల దగ్గరికి శక్తినిచ్చి, అనేకులు వాక్యం ప్రకటించే గొప్ప స్థితినిచ్చి, గొప్ప నాయకులుగా ప్రపంచానికి ఆయన చూపిస్తుంటే ఆయన ఎంతో కృతజ్ఞత కలిగి ఉండవలసిన శిష్యులు శ్రమంలో అరే నా కొరకు ప్రార్థన చేయండి అంటే ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ఇది చెప్పాడు, వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు, కానీ వీళ్ళు నిద్రపోతున్నారు. మళ్ళీ వచ్చాడంటే మహానుభావుడు, మళ్ళీ వచ్చాడు. ఏం చేశాడు? ఆయన మరలా శిష్యులు ఎందుకు వచ్చి ఎన్నో వచ్చాడు? 40 చూచి ఒక్క గడియను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. రెండోసారి ఏం చెప్తున్నాడు? నా కోసం చేయలేకపోయారు కానీ నా కోసం మీకోసం ప్రార్థన చేసుకుంటారా? ఎందుకంటే ఇది శోధన సమయం. నేను శోధనలోకి ఏమైపోతున్నాను? ప్రవేశిస్తున్నాను. నేను శోధనలో ప్రవేశించాను కాదు, ఏదో శత్రువు నా మీదకి వస్తున్నాడు, శత్రువు నా మీదకి వస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నా వెనకాలలో కూడా ఉంటుంది
ప్రమాదం ఉంటుంది. అంటే మీరు కూడా శోధనలో పడిపోయే సమయం నా కోసం చేయకపోయే ప్రార్థన, కనీసం మీకోసమైన ప్రార్థన. ఆయన కోసం చేయలేదు, ఈయన కోసం చేయలేదు. ఏం చేస్తారు? ఆయన వేదంతో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి. అంటే ఆయన ఎంత వేదంలో ఉన్నాడో ఇక్కడ రాయబడిన సందర్భాన్ని మీరు గమనించండి. ఇదే సందర్భం లోకాసువార్త ఉంటుంది. ఆ సమయంలో ఆయన ఆతృతతో ప్రార్థన చేస్తుంటే ఆయన కాచిన ఆ రక్తం, ఆ చెమట ఎలా కారిపోతుందంటే రక్తం కారిపోతుంది. అంటే ఎంత టెన్షన్ లో ఉంటే చెమట రక్తంగా కారిపోతుందని చెప్పండి. ఆయన చాలా టెన్షన్ ఉంది, చాలా ఇబ్బందులు ఉంది, చాలా సమస్యలు ఉన్నాడు. వెనకాల తిరుగుతాను. ఈ 12 మంది ఆ సమయంలో ఆయన కోసం ఏం చేయలేకపోతున్నారు? కనీసం ప్రార్థన చేయలేకపోతున్నారు. కనీసం ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆయన కోసం చేయకపోతే చెప్పారు. అప్పుడు అన్నాడు, మీరు నా కోసం చేసినా చేయకపోతే నేను నిలబడగలను, కనీసం మీకోసమైనా ప్రార్థన. కానీ వాడి కోసం కూడా ఏం తీసుకెళ్ళిపోయారు? ప్రార్థన తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చాడు మహానుభావుడు. 43 వచ్చిన తిరిగి మళ్ళీ వచ్చాడు. ప్రార్థన చేసుకోమన్నాడు, మీకోసం ప్రార్థన చేసుకోమన్నాడు. అయినా మళ్ళీ వచ్చున్నారు వీళ్ళు. మళ్ళీ మహానుభావుడు ప్రార్థన చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు. 43 వచ్చిన తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలా అనగా వారు కన్నుడు భారముగా ఉండెను. 3సారి వచ్చాడు, మళ్ళీ చేయమన్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? యేసు శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అంటే ఆయన కొరకు ప్రార్థన చేయవలసింది పోయి, ఆయన ఎలా నా శ్రమలో నుంచి గట్టెక్కించవలసింది పోయి, ఆయన ఎలా కృతజ్ఞత కలిగి ఉండవలసింది పోయి, ఆయన అడిగితే ఆయన కొరకు ఏం చేయలేకపోతున్నారు? ప్రార్థన చేయలేకపోతున్నారు. ఆయన అన్నాడు, నా కోసం కాదు మీకోసమైనా ప్రార్థన చేసుకోండి, ఎందుకంటే మీరు శోధనలోనికి ఏం చేయకూడదు? ప్రవేశించకూడదు. నిజంగా ఆ రోజు ఏసీ చెప్పిన తర్వాత 2సారి 3సారి వచ్చినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఒకవేళ ప్రార్థన చేసుకుని దేవుడి మీద ఆధారపడి ఉంటే శిష్యులు ఎందులో పడేవాళ్ళు కదా? శోధనలో పడేవాళ్ళు. ఏం జరిగిందయ్యా అంటే ఆ తర్వాత జరిగిన సందర్భం మీరు గమనించండి. యోధా వస్తాడు, సైన్యంతో వస్తాడు. ఎప్పుడైతే యోధా సైన్యంతో వచ్చాడో నిద్రమత్తులో ఉన్న పేతురికి కోపం వచ్చేసినట్టుంది. వెంటనే కత్తి తీసాడు. ఏం చేసి వచ్చావు? ఆయన ఏమో ప్రేమించడానికి వచ్చాడు. ఏం పెడతాడు? కత్తి తీసి ప్రాణం తీపోయాడు. కత్తి తీసి ఏం తీపోయాడు? ప్రాణం తీపోయాడు. అంటే తెలియకుండానే పేతురు ఎందులో పడిపోతున్నాడు? శోధనలో పడిపోతున్నాడు. శోధనలో పడిపోతున్నాడు. ప్రభు చెప్పినప్పుడు ప్రార్థించి దేవుడి మీద ఆధారపడి ఉంటే పేతురు ఎందులో పడేవాడు కాదు? శోధనలో పడేవాడు కాదు. శోధనలో పడేవాడు కాదు. నేను చెప్తున్నాను, మనం శోధనలో పడిపోతున్నాం అంటే మన కుటుంబంలో ఏం లేదు? ప్రార్థన లేదు. ఇబ్బందులు అండి నీకు ఉంటాయి. కొంతమంది అదే చెప్తాను, నీకు ఉంటాయి ఇబ్బందులు అంటే నేను ఎవడో బాగు చేయలేడు. నీకు ఉండాలనిపిస్తుంది ఒకసారి, నీకు ఉండాలి. నీకు ఉంటే కానీ ఏం చేద్దాం? నీకు తిక్క తేరదు. నీ సరదా తెరాలని నీకు రావాలి శ్రమలు. ఏంటంటే శ్రమలు రావాలని కోరుకుంటు, నీకు శ్రమలు రావాలని కోరుకోవట్లేదు. నీకు శ్రమల్లో నుంచి బయటపడాలనే ప్రతిరోజు మీ ఇంట్లో ఏముండాలని చెప్తున్నాను నేను? ప్రార్థన. పేతురు నోట్లో నుంచి మాట వస్తే చాలండి అద్భుతం జరిగే రోజులు అవి. పేతురు నోట నుండి మాట వస్తే అద్భుతాలు జరిగే ఆ రోజుల్లోనే పేతురు ప్రార్థించకపోతే ఏం జరగలేదు? శోధనలో పడిపోయాడు. శోధనలో నుంచి పేతురు లాంటి తప్పించబడకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పండి? నా పరిస్థితి ఏంటంటే నా పరిస్థితి అంటే ప్రతి మనిషికి శోధన వస్తుంది అండి. చెప్తున్నాను, ప్రతి మనిషికి శోధన వస్తుంది. ప్రతి మనిషి శోధనలో పడతాడు. శోధనలో పడడం పాపం కాదు. శోధన రావడం పాపం కాదు. శోధనలో పడిపోవడం పాపం. నా పదవి గతం లేదు. ప్రతి మనిషి శోధనలో పడతాడు. యేసుక్రీస్తు వారు కూడా శోధనలో పడ్డాడు. శోధనలో పడడం పాపం కాదు. శోధన రావడం పాపం కాదు. శోధనలో పడిపోవడమే పాపం. మనకు శోధన రావాలి, కానీ మన శోధనలో పడకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మనకు శోధనలు రావాలి, వస్తాయి. ప్రతి కుటుంబానికి వస్తాయి, ప్రతి మనిషి శోధనలు వస్తాయి. కానీ ఆ శోధనలో మనం పడిపోకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేసి దేవుడి మీద మనం ఆధారపడలేదు. ప్రార్థన చేయకుండా దేవుడి మీద ఆధారపడదు అనుకోండి, శోధనలు పడిపోతాం. అలా శోధనలో పడిపోవడం పాపం. ఏసుకు శోధనలు వచ్చాయి కానీ శోధనలు పడలేదు. మనందరికీ శోధనలు వస్తాయి కానీ మన శోధనలు ఏమవకూడదు? పడకూడదు. పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థించి దేవుని సహాయంతో మన శోధనలు ఏం చేయాలి? తప్పించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఆ రోజున ఆ శ్రమల ఆ స్థితిని మనం గమనిస్తున్నప్పుడు యేసు శిష్యులు కోరుతున్నాడు, నాయన నా కొరకు మీరు ప్రార్థన చేయండి. కనీసం ప్రార్థన చేయకుండా నిద్రపోయారు. నేను ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఏంటి శిష్యులను ఎలా ఉన్నారు? మీరు పడిపోతారా అన్నా కూడా మీరు అభ్యంతర పడతారంటేనేమో నీకు తెలియదేవా మీ పడవని ఏసు మాట ఎక్కడిస్తున్నారు. నువ్వు అబద్ధం ఆడతావు పేతురు అంటే నీకోసం ప్రాణం కూడా ఎత్తుందేవా అబద్ధం ఆడని పేతురు మాట్లాడుతున్నాడు. వీళ్ళు శోధనలో పడిపోతారు, ప్రార్థన చేయండి అంటే ఆయన చెప్పిన మాటను తీసుకోకుండా వీళ్ళు నిద్రపోతున్నారు. శిష్యులేనా? నేను ఆలోచించినప్పుడు నాకు అర్థమైందంటే ఎంత గొప్పోడైనా ఒకరోజు ఏమైపోతాడు? పడిపోతాడు. నేను గొప్పోడు అనుకోవడానికి ఏం లేదండి. అసలు గొప్పోడు అంటారు కావట్లేదు. అసలు మనుషులు మన గొప్ప వీటి మన మనుషులు ఆఫ్టర్ ఆల్ మనుషులు ఖచ్చితంగా ఏమైపోతాం? పడిపోతాం. బైబిల్లో కొందరి కోసం చెప్పకుండా సాక్ష్యాలు చెప్తే మతిపోతుంది మనకు. మోషే అనగాల మనకి ఏం గుర్తొస్తుంది? మోషే కోసం బైబిల్ చెప్పిన స్టేట్మెంట్
సాత్వికుడు ఎవరు? మోషేకు బైబిల్ చెప్పిన అబ్రివేషన్ ఏంటంటే నిర్వచనం అంటే సాత్వికుడు. సాత్వికుడు ఒకరోజు ఏమేడు మనతో మాట్లాడమంటే అంటే సాత్వికుడు కూడా పోతాడా? కోపం వచ్చేద్దా? వచ్చేది కోపం. దావీదు కోసం బైబిల్ చెప్పిందని చెప్పిన యథార్థవంతుడు అంట. పక్కడు వారి మీద కన్నేసి పాడు చేసి తన భర్తను చంపించాడు. అంటే యథార్థవంతుడు కూడా ఏమైపోయాడు? బైబిల్ స్టేట్మెంట్లు ఇచ్చిన గొప్పోళ్ళు సైతం ఏమైపోయారు? అది గొప్పోళ్ళకి దిక్కులేదు పడిపోయారు. నువ్వు నేను పడిపోతావురా బాబు, నువ్వు నేను పడిపోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా దేవుని మీద ఏం చేయాలి? ఆధారపడాలి. ఇందులో చిన్నోడు లేదు, పెద్దోడు లేదు, పాస్టర్ లేదు, సంఘపతి లేదు, విశ్వాసం లేదు, ఎవరైనా పడిపోతాడు. నేను చెప్పేనే పుడిగినే కదా, నేను కూడా పడిపోతాను, నేను కూడా మనిషే కదా, పడిపోతాను. నాకు ఎప్పుడు మనం ప్రార్థన సహాయంతో దేవుడి మీద ఆధారపడుతూ పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నాలు చేయాలి. నాకు బండి బాగా తోడడం వచ్చింది, నేను వెళ్ళొచ్చేస్తానంటే చాలా అనకూడదు. బండి బాగా తోడడం వచ్చినా తగిన జాగ్రత్తలు పెట్టుకెళ్తామే, తప్పదు. ఒక నువ్వు బాగా తోలవచ్చు, నీ ముందు వచ్చి కూడా బాగా తోలాలని రూల్ ఏం లేదు కదా. ఏమండి, నువ్వు అందులో ఎంత ప్రావీణుడు అయినా నువ్వు దేవుడి మీద ఆధారపడాలి. నేనండి ప్రాక్టీస్ చేయకుండా పడేస్తానండి. నీ మీద నువ్వు ఆధారపడకు, దేవుని సహాయంతో రా, పాడు. ఆ పాట అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పేస్తానండి, నువ్వు చెప్పేసిన దేవుడి మీద ఆధారపడి రా, ఆ ప్రసంగం మనుషులు ఏం చేస్తుంది? కదిలిస్తుంది. నీకు ఏ విధి కానీ నువ్వు ఎందులో ప్రవీణుడు అని దేవుడి మీద ఆధారపడాల్సిందే, దేవుడి మీద ఆధారపడాల్సిందే. శిష్యులు శ్రమంలో వాళ్ళ స్పందన ఎలా ఉందని మనం ఆలోచిస్తున్నప్పుడు నిద్రపోతున్నారంట. నిద్రపోతున్నారు. ఇంకా ఇంకా వాళ్ళ స్పందన ఎలా ఉందని మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన శ్రమంలో ఉన్నాడు, వీళ్ళు స్పందన ఎలా చెప్పిన పారిపోయారండి. ప్రభుకి ప్రమాదం వస్తే శిష్యులు ఏం చేశారు? ముందుండి మా ప్రభుని అంటారంటారా, మా ప్రభుని పట్టుకుంటారని ప్రభుకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన శిష్యులు ఏం చేశారు? పారిపోయారు. చూడండి వాక్యం మత్తయి సువార్త 20 వచ్చాయి. మత్తయి సువార్త 20 వచ్చాయి, 56 వచ్చాయి. నెరవేరినట్లు ఇదంతా జరిగినని చెప్పును. అప్పుడు శిష్యులందరూ ఆయన విడిచి వీళ్ళే ముందేం చెప్పారు? నీకు వాక్యం ఇస్తా ఉన్నారు, ప్రాణం ఇస్తా ఉన్నాడు, పారిపోయారు. ప్రాణం ఇస్తా ఉన్నాడు ఏం చేశారు? ప్రాణం ఇస్తా ఉన్నాడు, పారిపోయారు. ప్రాణం ఇస్తా ఉన్నాడు, పారిపోయారు. ఎందుకు ప్రాణం ఇస్తా ఉన్నాడు, పారిపోయారు? వారి మీద వారు ఆధారపడ్డారు. దేవుని సహాయం వారు ఏం చేయలేదు, కోరలేదు. ప్రాణం ఇస్తా ఉన్నాడు కూడా పారిపోతారా? పారిపోతారు. ఏమంటే మీ అందరికీ తెలుసు, మీరు బాప్తీసాలు తీసుకున్నప్పుడు ఆ సముద్రంలో లేదా కాలంలో బాప్తీసాలు తీసుకున్నప్పుడు మీరు అందరూ ఏమైనా మాట ఇచ్చారు? నీ కొరకు ఏదైనా చేస్తామన్నా. ఇప్పుడు ఏది చెప్పినా ఏ టైగర్ మాడిగి అంటాం. నాకు అనిపిస్తుంటది, నువ్వేనా బాప్తీసం ఇచ్చినప్పుడు నువ్వేనా అనిపిస్తుంటది నాకు. నేను చెప్పలేను, మరి ఏమన్నా నేను చెప్తూ ఏమైనా బాధే నాకు దళితరేమో మానేతరేమో ఏం మాట్లాడు నాకు తెలుసు. నువ్వు కార్యం అనిపిస్తుంటది, అలా మాట్లాడే వాళ్ళు బాప్తీసం తీసుకున్న వ్యక్తి కార్యం అనిపిస్తుంటది నాకు, నేను చెప్పలేను. ఎన్ని ప్రమాణాలు అలా, ఎన్ని ప్రమాణాలు అలా, ఎన్ని ప్రమాణాలు. ప్రాణం ఇస్తా ఉన్నట్టు పారిపోయారు. ప్రమాణాలు చేసినప్పుడు కూడా ఏం చేస్తారు? నాకేంటికండి వాళ్ళు పారిపోవడానికి ఒకటే కారణం, వాళ్ళు పారిపోవడానికి ఒకటే కారణం. వాళ్ళు ప్రభు మీద ఏం చేయలేదు, వాళ్ళు ప్రభు మీద ఆధారపడలేదు అని కొద్దిసేపు పక్కన పెడితే ప్రభు ఎట్లా కృతజ్ఞత కలిగి లేరండి. నా బాధ అది. నేను రెండు లైన్ చెప్తున్నాను. ఒకటి దేవుడి మీద ఆధారపడలేదని చెప్తున్నాను. రెండోది ఏంటంటే యేసు అన్ని శ్రమంలో ఉంటే యేసు కనీసం ఏం చేయలేపారండి? సహాయం చేయలేపారండి. సహాయం చేయలేపారండి. శిష్యులు సహాయం చేయలేదా? సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన శిష్యులు కూడా చేయలేపారండి. చేయలేపారండి. అంటే నీ భక్తి రోజు ఒకలాగే ఉండాలని రూలేమి లేదు. ఒకరోజు నీకే తెలియకుండా నీ మీద శాతం వస్తూ ఉంటుంది, తైతికలాడుతూ ఉంటుంది, గమనించలేదు. నేను రెచ్చగొడతా ఉంటుంది, నేను పడగొడతా ఉంటుంది. కనుక దుష్టుని నువ్వు కనిపెట్టుకుండాలి, దుష్టుని నువ్వు కనిపెట్టుకుండాలి. ఆ దుష్టత్వంలో పడిపోకుండా ఉండాలంటే ఎప్పుడు ప్రార్థన సహాయం కోరాలి, దేవుడి మీద ఆధారపడాలి, దేవుని కొరకు నిలబడడానికి తగిన ప్రయత్నాలు చేయాలి. యేసుక్రీస్తుకు శిష్యులుగా ఉండడం అంటే మాటలు కదరా. యేసుక్రీస్తులకు శిష్యులుగా ఉండాలంటే ఒక నాకు శిష్యుడు అవ్వాలి అంటే ఏం చేయాలో, ఎలా జీవించాలో ఏం చెప్పిన మాటను కూడా చూపించి ముగించే ప్రయత్నం చేస్తాను. లోకాసువార్త 14 వచ్చాయి, లోకాసువార్త 14 వచ్చాయి, 25 వచ్చిన కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే. లోకాసువార్త 14 వచ్చి 25 వచ్చాయి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్లు తిరిగి ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా దేశింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. యేసు శిష్యులు అయిపోవడం అంటే మాట్లాడుకుంటారండి. యేసు శిష్యులు అని చెప్పడం మాట్లాడుకుంటారా? సమస్తాన్ని ద్వేషించాలి, నీ ప్రాణమును సహా ఏం చేయాలి? ద్వేషించాలి. అది ప్రాణాలు కూడా ఏం చేయకూడదు,
లెక్క చేయకూడదు, ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదు. ఈ మాట వినడానికి అలా ఉంటుంది కానీ ఎలా చేయగలమండి అంటారా? చరిత్రలో గెలవండి, చరిత్రలో గెలవండి. పిచ్చెక్కిపోతుందండి, అది భక్తి చూస్తే పిచ్చెక్కిపోతుంది, మాకు పిచ్చెక్కిపోతుంది. ఎందుకు షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళతో రాజు చెప్పి నాగిరెడ్డి ఈ బొమ్మకు మీరు మొక్కపోతే అగ్నికుండా పడైతే పడేసుకోవా, పడైతే పడేసుకో అంటే ఆ రోజు వాళ్ళు ఏం చేయలేదు, ప్రాణాలు కూడా ఏం చేయలేదు. అంటే ఆ రోజు వాళ్ళు నమ్ముకున్న దేవుడి కొరకు ప్రాణాలు కూడా ఏం చేయలేదు. దానియేలు రాజుకు తప్ప నువ్వు దేవునికి మొక్కేవా ఎక్కడ పడతావు? ప్రాణమన్నా పోతుంది కానీ ప్రభుకు మొక్కడం ఏం చేయను నేను ఆపనన్నాడు, పడేశాడండి. ఆ రోజు షడ్రక్ మేషక్ పడ్డాడు, దానియేలు పడ్డాడు. ఆ ప్రాణాలు తెగించారు, ప్రభు అని కాపాడలేదు, అది వేరే విషయం. కానీ నేనేం చెప్పకుండా ప్రభు కొరకు ప్రాణాలు ఏం చేస్తున్నాడు, తెగించారు. ఏ శిష్యులు వస్తే మాట్లాడుకుంటామో ఆ శిష్యులు ఆ తర్వాత కాలంలో ప్రభు తిరిగి లేచిన తర్వాత వారు కనబడిన తర్వాత బలపరిచిన తర్వాత ఈ 12 మంది కూడా ప్రభు కొరకు ఏమైపోయారు, అర్థసాక్షులు అయిపోయారు. ప్రాణాలు లెక్క చేయలేదు, ప్రాణం లెక్క చేయలేదు. మనం ప్రభు మీద ఆధారపడ్డాం అనుకోండి, ప్రాణం లెక్క చేయం. లోకం మీద మన మీద మనం ఆధారపడ్డాం అనుకోండి, ప్రాణం అంటే భయం, ప్రాణం అంటే భయం. సహజంగా మనుషులు కదండి. హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, అడిచాడు పోతే మంచిది అనుకుంటావా, ఇంటికి వచ్చి అనుకుంటావా? అది మాట్లాడలేదు. ఎలాగన్నా ఇంటికి తీసుకెళ్ళిపోతావా బాబోయ్, ఏమయ్యా పౌలు ఏం చేద్దాం చావు అయితే. అలాంటి పెద్ద పెద్ద పదాలు బైబిల్లో చదువుతున్నప్పుడు ఎలా మాట్లాడేసారో అనిపిస్తుంటుంది నాకు. ఎలా మాట్లాడి దేవుడి మీద మాత్రం ఆధారపడాలి. అలా నువ్వు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా ఒక రోజు ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచి నువ్వు వెళ్ళాల్సిందే. ఇందులో ఎటువంటి మార్పు లేదు, వెళ్ళాల్సిందే. వెళ్ళేలోపు ప్రభు కొన్ని పనులు చేద్దాం, కొన్ని కార్యక్రమాలు చేద్దాం, ప్రభు మీద ఆధారపడదాం. నేను ఇంకా బాగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రభు కొరకు పనులు చేయకపోనేం కాదు, ప్రభు కొరకు పనులు చేయకపోనేం కాదు, శోధనలో మాత్రం పడద్దు. నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయి, ప్రభు మీద ఆధారపడు. ఖచ్చితంగా నువ్వు చేసే పని ఏమవుతుంది, సక్సెస్ అవుతుంది. మంచోడితో తిరిగితే మంచిగా జరుగుతుంది అన్నట్లు దేవుడు మంచోడు, ఆయనతో తిరిగితే మనకి ఏం జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. ఆయనతో సహవాసం చేస్తే చివరిగా ముగిస్తాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం. చెప్పమ్మా. 22వ అధ్యాయం 21వ వచనం. దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది, అలాగనే నీకు మేలు కలుగుతుంది, అలాగనే నీకు మేలు కలుగుతుంది, అలాగనే నీకు మేలు కలుగుతుందా. ఆయన నోటి ఉపదేశమును అవలంబించము, ఆయన మాటలని హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తుల వైపు నువ్వు తిరిగి ఎడలా నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకునే ఎడలా నువ్వు అభివృద్ధి నొందుదువు. నువ్వు ఏ పని చేస్తే సక్సెస్ రాసిపెట్టుకో. సక్సెస్ అవ్వాలనుకుంటా ప్రభు మీద ఆధారపడు. అలాంటి పుస్తకాలు చదవద్దని చెప్పట్లేదు, మీరు మీ ఉద్యోగం కోసం మీరు కష్టపడొద్దని చెప్పట్లేదు, నీ బిజినెస్ కోసం నువ్వు పరుగులు పెట్టొద్దని చెప్పట్లేదు. నువ్వు అన్నీ చెయ్యి, ప్రభు మీద ఆధారపడి చెయ్యి. నువ్వు ప్రభు మీద ఆధారపడకుండా నువ్వు ఎన్ని పనులు చేసినా నువ్వు సక్సెస్ కాలేవు. నీ సక్సెస్ సీక్రెట్ ఒకటే, ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకోలేవా, మరొక దినం బతకడానికి ఏమిచ్చావు, ప్రాణాలు ఇచ్చావు, అవకాశం ఇచ్చావు, థ్యాంక్స్ దేవా, నువ్వు పనికి వెళ్తాను, సహాయం చేయదేవా అని నువ్వు ప్రభు మీద ఆధారపడుకో. ప్రతి పని ఖచ్చితంగా ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అలానే ప్రార్థించి వెళ్ళిపోతానండి సక్సెస్ రావట్లేదండి అనకూడదు. అక్కడ కొన్ని ఒక మెలుపు ఉంది, నీలో ఉన్న దుర్మార్గత ఏం చేయాలి, చెడు ఉండకూడదు. పాపులు మనవి ప్రభు ఏం చేయడు, నువ్వు మళ్ళీ నీ మనం ఆలోచించి నీకు సహాయం చేయాలంటే మళ్ళీ నువ్వు పాపం చేయకూడదు. మళ్ళీ చూడు కండిషన్లు, నేను రోజు ప్రార్థన చేసుకుంటానంటే సక్సెస్ అవుతాను వెళ్ళు, మరి మనం అలా ఆలోచించేద్దామని చెప్తున్నాడు ముందుగానే. దేవుడి మీద ఆధారపడాలి, ప్రార్థన చేసుకోవాలి. అయితే నీలో పాపము ఉండకూడదు. ఒకరు పాపం చేస్తే వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని మీద ఆధారపడి దేవుని సహాయాన్ని పొందుకోగలిగితే ఖచ్చితంగా దేవుడికి ఏం చేస్తారు, సహాయం చేస్తారు. ఆయన శ్రమంలో ఆ శిష్యుల వైఖరి మనం గమనిస్తున్నప్పుడు శిష్యులు ఆ సమయంలో ఆయనకి ఏం చేయలేపారు, సహాయం చేయలేపారు. మీరు అనొచ్చు అవన్నీ ప్రవచనాలు అండి, ప్రవచనం జరగాలి కదండి. ఆ జరగాలి, ప్రవచనం జరగాలంటే జరగాల్సిన ప్రవచనం జరుగుతుంది. కానీ నువ్వు ఏం చేయాలి, ఆ సమయంలో ఆధారపడాలి. అంటే 12 మంది ఉన్నారు, యోధాయే పోవాలని ఏమైనా ఉందా బైబిల్లోని? ఈ 12 మంది యోధా మాత్రమే పోతాడని ఉందా? లేదు, ఎవరి పేరు లేదు, ఎవడో పోవాలి. అది నువ్వే కావాలంటున్నాను నేను. తప్పించుకోవడానికి, బయటపడడానికి ఖచ్చితంగా అక్కడేముంది, స్కోప్ ఉంది. ఇప్పుడు స్కోపే లేదు అనుకుందామండి, స్కోపే లేదు. మరి ఎందుకు ప్రార్థన చేయమంటావు, ప్రభు ఎందుకు ప్రార్థన చేయమంటావు? మీరు అభ్యంతరం పడతారని ముందే చెప్పడం ఎందుకు? దేవుడు అన్ని చెప్తున్నాడంటే వీళ్ళు ప్రభు మీద మరింతగా ఏమవ్వాలి,
ఆధారపడలేదు. ఇంకా మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక ఆవిడ వచ్చి ప్రభు లేచాడంటే ఏం చేయట్లేదు, పరిగెట్లు సమాధి చూసేది. అంటే ఇది ఏ భావన లేదు అప్పటికి. అసలు ప్రభు నమ్మడం కాదు కదా, ప్రభు మీద ఆధారపడడం కాదు కదా, అసలు ప్రభు మీద అది నమ్మకాలు కూడా ఏ లేవు ఆ రోజు. అంటే జరుగుతున్న పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి. పరిగెట్టుకుంటూ వెళ్ళి సమాధి చూసి అక్కడ బాడీ లేకపోతే అవును మా ప్రభు వేడు, ముందే ప్రభు లేస్తానని చెప్పాడు, గుర్తులేదా? ఏంటి ఎంత ఆ దౌర్భాగ్య పరిస్థితి చెప్పనండి. మిగతా 11 మంది చెప్తున్నారు, అయ్యా తోమా వచ్చాడు మేము చూసామంటే. మిగతా 11 మంది చెప్తే నమ్మట్లేదు. తోమా ఊరుకోండే, ప్రభు లేక పెట్టి అంటే అద్భుతాలు చేసిన తోమే. ప్రభు మళ్ళీ రావాల్సి వచ్చింది, తన గాయాలు చూపించవలసి వచ్చింది, గాయాలు వేలు పెట్టి చెక్ చేసుకోమని చెప్పాల్సి వచ్చింది. అప్పుడు గాక శిష్యులు ఏమరాదు. అంటే ప్రభుకి అంత దగ్గరగా ఉన్నవారి పరిస్థితి అలా ఉంటే మన పరిస్థితి ఏంటరా? పరిస్థితి వాళ్ళ పరిస్థితి అలా ఉందంటే మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు ప్రభు మీదే అనుకో, ప్రభు మీద ఆధారపడు. ప్రభు ఆయా కార్యాలు చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కనుక దేవుడు మీరు చేసే మీ జీవితంలో మీరు చేసే కార్యాల్లో దేవుడు మీకు విజయాలు ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుడు విజయం ఇచ్చేలా మీరు దేవుడి మీద ఆధారపడండి, దేవుని సహాయం పొందుకోండి. ఈ లోకంలో ఉన్నతంగా అభివృద్ధి చెందండి, ఉన్నతంగా ఈ లోకంలో దేవుని ఒక కార్యాలు చేయండి, దేవుడిని మహింపరచండి, గణపరచండి, దేవుడిని మహాలోకాలు వెళ్ళడానికి తగిన ప్రయత్నాలు చేయండి. అలా చేస్తారని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుని దయగల తండ్రి, కృపగల దేవా, నన్ను ఈ ప్రత్యేక సమయంలో తండ్రి నేను నీ కుమారుడు తండ్రి సిలువకు వెళ్తున్న ఆ చివరి క్షణాల్లో ఆయనతో ఉన్న ఆ శిష్యులు ప్రవర్తించిన తీరును మేము ఆలోచిస్తున్నప్పుడు తండ్రి మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయనతో తిరిగిన వారే ఆయనకి సహాయం చేయలేకపోయారు, ఆయనతో తిరిగిన వారే నేను ఆయన మీద ఆధారపడలేకపోయారు, ఆయనతో తిరిగిన వారే ఆయన చెప్పిన దాన్ని చేయలేకపోయారు తండ్రి. మేము ఎంత మాత్రం వారు తండ్రి నేను మేము మీ మీద ఆధారపడాలని ఆశపడతాం. మీ సహాయాన్ని తండ్రి, మీ సహాయంతో నేను ఆ కార్యక్రమం చేయాలని ఆశపడతాను తండ్రి. సహాయం చేయండి. వచ్చిన వారందరినీ తండ్రి మీరు వృద్ధిపరచండి, అభివృద్ధిపరచండి. వస్తున్న చిన్న చిన్న ఇబ్బందులు విన్నా ఎవరు చలించకుండా మీరు ఏదైనా చేయగలరని తండ్రి మీ మీద ఆధారపడగలిగే ఉన్నతమైన శక్తిని వారికి దయచేయండి. ఇక్కడ ఉన్న ఎవరు తండ్రి వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడకుండా కేవలం మీ మీద మాత్రమే ఆధారపడి వారు చేసే పనులు తండ్రి విజయాన్ని సాధించగలిగే ధన్యత ఒక భాగ్యాన్ని వారికి దయచేయండి. ముఖ్యంగా నా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, కుటుంబ యజమానులు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు చేసే పని మీరు దీవించండి, మన పనికి తగ్గ ఆహారాన్ని వారికి సిద్ధపరచండి. వారు ఏదైతే నన్ను తలస్తున్నారో, ఏదైతే చేయాలని ఆలోచన చేస్తున్నారో తండ్రి అటన్నిటి విషయంలో మీరు ఎక్కువ చూపించండి. మంచి ఆరోగ్యం దయచండి. అలాగే నా కుమారుడు తండ్రి దూర ప్రాంతాలకు వెళ్ళి తండ్రి పని చేస్తున్నాడు, చేసే పనిని సక్సెస్ అయ్యేలా తండ్రి ఎక్కువ చూపించండి. అనేక నా బేరాలు రావడానికి సహాయం చేయండి. నా కుమారుడు ఆ ప్రాంతంలో తండ్రి తిరుగుతున్నప్పుడు తండ్రి మీరు క్షేమాలు దయచేయండి, వెళ్తూ వస్తున్నప్పుడు గొప్ప ఉంచండి. నా కుమారుడు కూడా తండ్రి కేవలం మీ మీద మాత్రమే ఆధారపడి ఆయా పనులు చేసుకోవడానికి మీరు ఎక్కువ చూపించండి. దుష్టుడు తండ్రి అనేక విధాలుగా శోధిస్తాడు, శోధనలు పడేస్తాడు. శోధనలు పడిపోకుండా మీ మీద నమ్మకంతో మీ మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా నా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. కుమారుడు కూడా మంచి ఆరోగ్యాన్ని మీద ఇచ్చాను. నా కుమార్తెను బట్టి కూడా ప్రార్థన చేసిన దూర ప్రాంతంలో తండ్రి నన్ను చదువుతున్నారు. తన కొద్ది రోజులు ఎగ్జామ్ రాయడానికి వారు సిద్ధపడుతున్నారు తండ్రి. మీరు ఎక్కువ చూపించండి. ఆ ఎగ్జామ్ అయినా చక్కగా రాయడానికి సహాయం చేయండి. తన పాస్ అయితే ఉన్నతమైన కాలేజీలో సీట్ రావడానికి సహాయం చేయండి. బిడ్డ కూడా తండ్రి శోధనలో పడిపోకుండా దేవా ప్రార్థన సహాయంతో మీ మీద ఆధారపడి శోధన జయించగలిగే శక్తిని కుమార్తెకు దయచేయండి. కుమార్తె కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. నీ పిల్లలు వారు అనేకులు మాట్లాడుతున్నారు, ఎవరు మరోలో తీసుకోకుండా తండ్రి. నిజమే కదా, ఆయనతో తిరిగిన గొప్పవారే పడిపోయారు. మా పరిస్థితి ఏంటి? మేము కూడా పడిపోతాం. మేము పడిపోకుండా ఉండాలంటే మన ప్రభు మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలన్న మంచి ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయండి. ఎక్కడ నైనా వారి కుటుంబాలు తండ్రి కుటుంబ ప్రార్థన చేయకుండా ఒకవేళ నిద్రమూర్తులు నిద్రిస్తున్నారేమో వారిని క్షమించండి. తన ప్రార్థనా పూర్వకంగా వారి కుటుంబాలతో ప్రార్థించి తండ్రి నిద్రపోవడానికి వారికి సహాయం చేయండి. ఇవరైనా ఏ కార్యక్రమాలు అయితే సంఘం ద్వారా చేయాలని మేము ఆశపడుతున్నాం, ఆయా కార్యక్రమాల విషయంలో మీరు ఉండండి. ఉన్నతంగా ఆయా కార్యాలు సంఘం ద్వారా జరిగించి సంఘం ద్వారా మహిమా ఘనత ప్రభావం మీరు పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడే యేసుక్రీస్తు వారి పరిణామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు లోకంలో ఉన్న సకల పరిశుద్ధులు ప్రత్యేకంగా కుటుంబానికి తోడు నేడుకుండి కాచి కాపాడును గాక. ఆమె